హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సలాం తెలంగాణ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనం రామంతపూర్కి వచ్చాం. రామంతపూర్లో సైంటిఫిక్ వాస్తు పండిత్, సైంటిఫిక్ వాస్తు సిద్ధాంతి శ్రీ గణేష్ చారి గారితో ఉన్నాము. ఈరోజు మనం అసలు సైన్స్ అంటే ఏంది, వాస్తు అంటే ఏంది, సైన్స్ను వాస్తును మిక్స్ చేస్తే ఏమొస్తుంది, వేదంలో ఒక రకంగా రాసి ఉంటే దానికి సైన్స్ను యాడ్ చేసి వీళ్ళు చెప్తామంటున్నారు. ఈ సైన్స్ గురించి, ఈ సైంటిఫిక్ వాస్తు గురించి పూర్తిగా పర్టికులర్గా మీకు వివరాలు అందించడానికి వచ్చాం. గురూజీ నమస్తే. నమస్తే అండి. ముందుగా సలాం తెలంగాణ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. గురుగారు, అసలు వాస్తు అంటే ఏంది? వాస్తు అంటే వసతి మాత్రమే. వసతి అంటే 4 మూలలు 4 దిక్కులు బ్రహ్మస్థానం కలిపి నిర్ణయించుకున్న దాన్నే వాస్తుగా. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ ఉంటే దాని వాస్తు ఏం పనికిరాదు. ఆ ఇంట్లో ఎనర్జీ ఎట్లా చూడరాదు. 4 మూలలు ఎప్పుడైతే బందోబస్తు చేస్తామో ఆ ఇంటిని అష్టదిగ్బంధన అంటారు. అష్టదిగ్బంధన చేసినప్పుడు ఆ ఇంట్లో ఎనర్జీ ఎట్లా ఉంది, పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా మనం చూసుకోవాలి. పాజిటివ్ అంటే ఏంటి, మనకు అనుకూలంగా ఇంటి లోపల అనుకూలంగా ఉందా, ఇంటి బయట అనుకూలంగా ఉందా, కడప మీద ఎంత ఉంది పాజిటివ్ ఎనర్జీ అనేది మనము 100% వాస్తు కట్టినా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎనలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి మనుషులకు. నువ్వు 100% వాస్తు కట్టినాక ప్రాబ్లమ్స్ ఎందుకు రావాలి? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేదే ఉండదు, అనుకూలత ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు అక్కడ ఆ జాగాలో, ఆ ఇంటి యొక్క ఆవరణలో అక్కడ వీళ్ళకి అనుకూలం లేకపోయే వరకు జియోపతిక్ లైన్స్ అంటారు, భూమిలో వచ్చే రేడియేషన్ లైన్స్. ఆ రేడియేషన్ లైన్స్ వల్ల మానసిక బాధలు, ఒత్తిళ్ళు, వాళ్ళకి ఇబ్బందులలో గురవుతున్నారు. గురుగారు, ఆ ఇంట్లో ఎనర్జీ ఎట్లా ఉంది అనేదాన్ని మీరు దేని కులమానంగా చూస్తారో అసలు చెక్ చేయడానికి, అసలు మీ దగ్గర దేంతో ఎలా చెక్ చేస్తారు మీరు? మా దగ్గర కాస్మిక్ ఈ స్కానర్ అంటారు. అది ఇలా ఉంటుంది. కాస్మిక్ ఈ స్కానర్ అంటే ఆ ఇంట్లో ఎనర్జీ చెక్ చేసేటువంటి యంత్రం. దీనిలో మనము పాజిటివ్ ఎనర్జీ శాంపిల్స్ వేసి ఆ కడప మీద ఎంత పాజిటివ్ ఉంది, కడప బయట ఎంత ఉంది, కడప లోపల ఎంత ఉంది, దాని ద్వారా నిర్ణయించవచ్చు. దాని ద్వారా ప్రతి ఒక్క ఎనర్జీ లెవెల్స్ను చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ ఇంట్లో పాజిటివ్ ఉందా, ఏది ఏమైనా స్పిరిట్స్ ఉన్నాయా అంటే కింద భూమి లోపల బొక్కలు గిట్ల ఉంటాయి. ఇప్పుడంటే ఇల్లు కట్టినాము, ఇల్లు కట్టక ముందు అక్కడ ఏమైనా శవాలు కానీ ఏమైనా పాతి పెట్టిన బొక్కలు ఉంటే అవి స్పిరిట్ కింద మారుతాయి. లేదా మనం పునాదులు తీసి తవ్వేటప్పుడు అక్కడ ఏమైనా చనిపోయిన ఉంటాయి కదా, వీటి ఎనర్జీ కూడా మనకు నెగటివ్ కింద మారుతుంది. ఆ ఇంట్లో నివసించే అటువంటి వారి మీద ఆ ప్రభావం పడుతుంటుంది. అంటే మామూలుగా ఏం చెప్తారు, యజమానిలో ఎనర్జీ ఉంటే సరిపోతుంది, ఆయన జాతకం బాగుంటే ఇల్లు కూడా బాగానే ఉంటుంది అంటారు. దానికి దీనికి ఏం సంబంధం లేదా? ఈ భూమిలో బలం లేదనుకో, బంగారు బిస్కెట్ల పెట్టినా కానీ మొలవవు. ఆ భూమిలోనే మంచి ఎనర్జీ ఉందనుకో, ఉట్టి పిచ్చి మొక్క తీసుకొచ్చి పెడితే కూడా అక్కడ తాండవంగా పెరుగుతుంటాయి. అదే అన్నట్టు అక్కడ జాగాలో బలం ఉందనుకో, ఆ స్పేస్ మొత్తం పవిత్రమైన స్పేస్గా ఉంటుంది. అప్పుడు నువ్వు ఏ ఇల్లు కట్టినా, ఏ డోర్ తీసుకుపోయి ఇక్కడ పెట్టినా ఏం కాదు. కాకపోతే మన మనశ్శాంతి కోసం ఈస్ట్లో డోర్ ఉండాలి, ఇటు నార్త్లో డోర్ ఉండాలి, వాయువ్యంలో పాయఖానాలు ఉండాలి, ఆగ్నేయంలో పాయఖాన పెట్టుకోవచ్చు. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారు, నైరుతిలో బాత్రూమ్ పాయఖానాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే అక్కడ ధనం ఉండే స్థలం కాబట్టి ధనం, బీరువాలు అవి ఇవి పెట్టుకోవడానికే, వెయిట్ పెట్టుకోవడానికి ఎక్కువ ఆలోచన చేయండి. వేరే దగ్గర నేను చాలామంది ఇళ్ళలో చూసిన నార్త్ ఈస్ట్లో కూడా బాత్రూమ్ పాయఖానాలు పెట్టిరు. అలాంటివి పెట్టకూడదు దయచేసి. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఈశ్వరుడు ఉండే స్థలం, అక్కడ వెయిట్ ఉండొద్దు అంతే. అక్కడ ఒక సంపు పెట్టుకోండి ఈశాన్యంలో, నార్త్ ఈస్ట్లో వాటర్ సంపు. కానీ అక్కడనే టాయిలెట్స్ పెడుతున్నారు, చాలా అపార్ట్మెంట్లలో కూడా చూస్తున్నా. నైరుతిలో కూడా పెట్టొద్దు. నైరుతి అంటేనే నైరుతి. బీరువా పెట్టుకోండి, బీరువా పెట్టుకోవాలి, ధనం పెట్టుకోవాలి. వాయువ్యంలో అయితే బాత్రూంలో పెట్టుకోండి, ఆగ్నేయంలో బాత్రూంలో పెట్టుకోండి. కానీ ఆగ్నేయంలో బాత్రూంలో పెట్టుకోవాలి కానీ గొయ్యి తీసుకొని పెట్టొద్దు. గొయ్యి కూడా ఆగ్నేయం నుంచి కొంచెం జరిగి ఇటు తూర్పు మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. గొయ్యి తీయొద్దు. ఇటు వాయువ్యంలో కూడా గొయ్యి తీయొద్దు. వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో
పెట్టాలి గొయ్యి. గురుగారు, భూమిలో బలం ఉంటే మాత్రమే ఇల్లందరికి కూడా శుభం కలుగుతుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా శుభం కలుగుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు మీరు పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మీరు ఈ స్కానర్తో చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లా ఎలాంటి వస్తువులతోని మీరు రెమెడీస్ క్రియేట్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న. నేను ఇంట్లో బోర్ వాటర్ తీసుకొని ఈ బాటిల్లో పోసి ఈ మిషన్లో పెడతాను. ఈ మిషన్లో పెడితే అక్కడ జియోపతిక్ లైన్లు ఏమన్నా ఉన్నాయా, ఆటోమేటిక్గా ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, తూర్పు నుంచి వస్తుందా ఉత్తరం నుంచి వస్తుందా స్కాన్ చేస్తే ఆటోమేటిక్ మిషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దగ్గర ఈ జియోపతిక్ రాడ్ అంటారు. ఇది భూమిలో వచ్చే రేడియేషన్ లైన్లను కడి చేసే రాడ్ జియోపతిక్ రాడ్ అంటారు. ఈ రాడ్ను అక్కడ ప్రతిష్ఠించామనుకో ఆ లైన్ కట్ అయిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అక్కడ నుంచి. అంటే ఈ రాడ్ని మీరు అక్కడ ఆ మూలలో ఎక్కడ ఉందో నార్త్లో ఉంటే నార్త్ గోడలో ఆ గోడలో చిప్పు లెక్క కడి చేసి అక్కడ ఇది పెట్టేస్తాం. అక్కడ నుంచి బంద్ అయిపోతుంది. ఆ లైన్ లోపలికి ఇంట్లోకి రాదు. ఆ లైన్ వచ్చిందనుకో ఆ లైన్లో పడుకున్న వ్యక్తికి 8 గంటలు నిరంతరం పండుకుంటే క్యాన్సర్ రోగం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ ఆ లైన్లో కూర్చుంటే మానసిక బాధలు, ఒత్తిళ్ళు, ప్రశాంతత లేకపోవడము, టైంకు ఇంట్లో ఉండకపోవడం, అక్కడ కూర్చున్నా కానీ ఆయన తొందరగా లేచిపోతుంటాడు, ఆగమాగమవుతుంటాడు. ఆ లైన్లో కూర్చున్న వ్యక్తే. ఒకటి అబ్జర్వేషన్ చేయండి, ఎప్పుడైనా ఒక ఇంటికి పోతే ఒక ఇంట్లో మంచిగా ఉందనుకో చాయ్ తాగి టిఫిన్ చేసి వెళ్ళిపోతాం. ఒక ఇంటికి పోతే 5 నిమిషాలు కూడా నిలవలేము అక్కడ. ఎందుకంటే ఆ స్ట్రెస్ లైన్స్ ఉన్న దగ్గర, స్పిరిట్ ఉన్న దగ్గర కూర్చున్నాం అనుకో ఎప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి బయటపడాలని ఎదురు చూస్తుంటారు. అంటే ప్రశాంతత అనేది జియోపతిక్ లైన్స్ బట్టి ఆ ప్రశాంతత. జియోపతిక్ లైన్స్ ఉంటాయి, స్పిరిట్స్ ఉంటాయి. స్పిరిట్స్ అంటే కింద బొక్కలు కూడా ఉండొచ్చు అక్కడ. ఆ బొక్కలు ఏమన్నా ఉన్నాయనుకో అవి నెగటివ్ థాట్స్ను రిలీజ్ చేస్తాయి. అక్కడ కూర్చుంటే ఆటోమేటిక్ ఎప్పుడు కొట్లాడుకోవాలి, వీళ్ళతో ఎప్పుడు పంచాయతీ పెట్టుకోవాలనే ఉద్దేశం వస్తుంటుంది. అంటే ఇట్లాంటి రాడ్స్ మీరు దాంట్లో ఆ ప్లేస్లో మీరు పేజ్ చేసి దాన్ని బట్టి మీరు రెమెడీ చెప్తారన్నట్టు. 100% ఇది ఈ జియోపతిక్ లైన్లు కట్ అయినాయి ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ స్పిరిట్స్ ఉన్నాయనుకో ఇలాంటి పిరమిడ్స్ పెడతాం. ఈ పిరమిడ్స్, స్టోన్ పిరమిడ్స్, ఇది దాల్మెన్షన్ స్టోన్ అంటారు, ఇది రెడ్ జాస్పర్ స్టోన్, ఇది పైరైట్ స్టోన్. ఈ స్టోన్ పిరమిడ్స్ పెట్టి అక్కడ ఎనర్జీ ఎంత వస్తుంది, ఏ మూలలో డమ్మీ అవుతుంది, ఏ మూలలో మనకు పాజిటివ్ డమ్మీ అవుతుంది, దాన్ని మళ్ళీ రీఫిల్లింగ్ చేసి మనం ఆటోమేటిక్ పాజిటివ్ ఎనర్జీ తెప్పిస్తాం. ఎన్ని రకాలుగా ఎన్ని టైప్ల మీ దగ్గర ఉండొచ్చు? 4 దిక్కులు 4 మూలలు బ్రహ్మస్థానంలో పిరమిడ్ పెడతాం. ఈ జియోపతిక్ లైన్లు ఎక్కడున్నాయి 1 కానీ 2 కానీ వచ్చినాయి అనుకో ఆ లైన్లు కడి చేసేస్తే ఆటోమేటిక్ నీకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో నువ్వు అనుకున్న పనులు అన్నీ చేయగలుగుతావు, మంచి పనులే చేస్తావు. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఒక దేవాలయం పోతే ఎట్లుంటుందో ఆ రకంగా ఇల్లు కూడా అలా దేవాలయంగా మారిపోతుంది. ఎందుకంటే జాగ పవిత్రమైన జాగ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎద్దు 7 అడుగులల్లా ఆటోమేటిక్ తెలిసిపోతుంటుంది. ఒక దగ్గర బోర్ పాయింట్ ఉంటుంది, ఒక దగ్గర బోర్ పాయింట్ ఉండదు. ఈ అడుగులోనే అట్లుంటుంది. ఇవి అన్నీ మనం పెట్టేసి ప్రతిష్ఠించామనుకో చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది 1 డేలోనే. ఇంట్లో ప్రశాంతత ఉందని అంటారు. 100% ఆ ప్రశాంతతను ఎవ్వరు కూడా కోల్పోవద్దు. అందరికీ చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. అందరు దాన్ని అనుభవించాలనే నా ఉద్దేశం. ఎందుకంటే దీనిలో మంత్రం లేదు, మాయ లేదు, ఓన్లీ సైంటిఫికల్లీ ఇందులో పిరమిడ్స్ ఉంటాయి. ఒక జెమ్ స్టోన్స్ రాళ్ళ ద్వారా ఇంట్లో ఫిక్స్ చేసి పెడతారు. దాన్ని ఆ రెమెడీ ద్వారానే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక నువ్వు ఎన్ని చేసినా ఆ ఎనర్జీ రాదు. అయితే గురుగారు, ఇప్పుడు ఇంటికి సంబంధించింది, వ్యక్తులకు సంబంధించి జాతకము ఈ టైంలో పుట్టాడు, ఈ నక్షత్రంలో జన్మించాడు అనేది చెప్పేసి అందరూ పంతులందరూ చెప్తుంటారు గురువుగారు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కూడా మీరు చూస్తారా? ఒక మనిషి, ఒక హ్యూమన్ బాడీ గురించి కూడా మీరు ఆయనలో ఎనర్జీ ఏముందనే చూస్తారా? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈ రోజుల్లో చాలా చెడు అనుభవించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలా ఎదుర్కొనే వాళ్ళకు నేను ఒకటే మనవి చేస్తున్నా, ఏంటంటే ఒక మనిషిలో నెగటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది, నరదిష్టి కానీ నరఘోష కానీ, ఈ బ్లాక్ మ్యాజిక్ అంటారు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఈవిల్ ఐ లెక్క చెడు కన్ను పడుతుంది. ఒక మనిషి
మన పెద్దలు చెప్పినారు, నరుని కన్నుకు నల్లరాయి కూడా పలిగిపోతుందని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒక మనిషి ఎప్పుడైతే ఈ 4 తోవల కాడ పెట్టినటువంటి ఆ గుడ్లు అవి ఇవి దాటి కొంతమంది తింటామంటారు, తిన్నా కానీ అరిగించుకుంటున్నాం అంటున్నారు. కానీ ఆయన దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి అరిగించుకుంటున్నాడు. ఈ శక్తి అందరి దగ్గర తెచ్చుకోండి, ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ నేను చేయగలను అనే నమ్మకం నీ దగ్గర ఉంటే అటువంటివి కూడా ఏం చేయలేవు. కాకపోతే నీ దగ్గర ఉన్నది అనుకుంటే నా దగ్గరకు వస్తే నీ యొక్క లాలాజలం పెట్టి ఇందులో బోర్ వాటర్ ఎట్లా వేసినో ఇలా నీ లాలాజలం పెట్టి స్కాన్ చేస్తే నీ బాడీలో ఏ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని ఈ పెండెంట్స్ ద్వారా రిమూవ్ చేస్తాయి. ఇదే సెలనైట్ కానీ ఈ ఆమోనైట్ కానీ యూనోకైట్ కానీ ఈ స్టోన్ల ద్వారానే, ఓన్లీ స్టోన్సే నా దగ్గర ఉన్నాయని, స్టోన్ రెమెడీయే, జెమ్ స్టోను ఈ మన సిటిన్ స్టోన్స్ ద్వారానే నేను నీ రెమెడీ చేయగలను. ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్ నువ్వు నెగటివ్ థాట్సే రావు. నువ్వు అనుకున్న పని చేయాలంటే నీ తోట ముందు పాజిటివ్ ఉండాలి. నువ్వు నెగటివ్ పెట్టుకొని నువ్వు వేరే నేను పాజిటివ్ పోతా అంటే ఎక్కడ పోనీకి రాదు, అది పోనీయదు కూడా. అంటే ముఖ్యంగా ఈ మనిషిలో ఎన్ని రకాలుగా ఎనర్జీస్ ఉంటాయి? ఒకటి నరదిష్టి ఉంటుంది, నరఘోష ఉంటుంది, నరపీడ ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ చేతబడి, కానీ చేతబడి చేసే వాళ్ళు ఎవరు లేరు. చేతబడి చేస్తే కూడా అది ఎవరికి రాదు. చేతబడి చేస్తే ఎంతోమందికి ఇప్పుడు చేతబడి చేసుకొని నేను కూడా ఇక్కడ కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ అవి రావు కదా. అవన్నీ ఉంటుంది. ఇవిలే అంటారు చెడు కన్ను. వీడి మీద ఏడవడం, నువ్వు ఒక కారు కొన్నావు, అబ్బా వాడికి ఏందిరా అనే ఉద్దేశం, ఓ ఇల్లు కొన్నావు, అమ్మ ఇంత పెద్దగా అయిపోయిండు వీడు అని చెప్పేసి నీ మీద ఏడుపు, ఒత్తిడి. ఆ ఒత్తిడి రేస్ అంటారు, నెగటివ్ రేస్. ఆ రేస్ నీ మీద పడి రోమానానికి ఇదే వస్తుంటుంది. ఎట్లా అయ్యో వీడు ఇట్లా అయిపోయాడు, ఆడ అట్లా అయిపోయాడు అనే వరకు మనకు ఆ డమ్మీ ఏర్పడతాం. అటువంటిది నీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో రిమూవ్ చేసేస్తా. మీరు నా దగ్గర రండి, నేను కాస్మిక్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి స్కానర్ ద్వారానే, లేకపోతే నాకేం తెలియదు. నేను భగవంతునికే తెలియాలి, నేను పుట్టించిన దేవునికే తెలియాలి నీ గురించి. నాకు స్కానర్ చూపిస్తుంది కాబట్టే నేను చెప్తున్నా. లేకపోతే నేను చెప్పడానికి ఏమి లేదు సైన్స్ పరంగానే. లేకపోతే ఎట్లా తెలుస్తుంది స్వామి? నాకు నీ గురించి తెలవాలంటే నేను కూడా దేవుణ్ణి కావాలి. నక్షత్రాలు అనేటివి నా దగ్గర ఏవి పనికి రావాలి. నీ పుట్టిన డేట్ వద్దు, నీ పేరు వద్దు. పేరు అంటే నేను కేసీఆర్ అని పెట్టుకుంటా. కేసీఆర్ సీఎం అవుతానా? కాము. నేను ఇష్టమైన పేరు పెట్టుకుంటా, లేకపోతే మోడీ అని పెట్టుకుంటా. పిఎం అవుతానా? కాము. ఎందువల్ల? ఆ పేరుతోటి ఏముండదు, నీ థాట్ ఆఫ్ పవర్ ఉండాలి. నీ థాట్ ఆఫ్ పవర్ ఉంటే ఎనీ టైం దుంకి లేచి వెళ్ళిపోతూనే ఉంటావు. నీ థాట్నే పవర్ లేకపోతే స్వామి, ఒక నీకు చిన్న విషయం చెప్తా. అనుభవం అయింది, ఇది చూసింది. ఒక అన్నగారు కొడుకున్నాడు, ఆయన దగ్గర 80,000 రూపాయలు ఉన్నాయి. సైకిల్ మోటార్ మీద వస్తున్నాడు, పెట్రోల్ అయిపోయింది నాచారం కాడ. ఆ డబ్బు తీసి పెట్రోల్ పోసుకొని రావచ్చు, తీసుకొని రావచ్చు పెట్రోల్ పోసుకొని, కానీ అది బండి నూక్కుంటే వచ్చింది ఇంటి దాకా. ఎందువల్ల ఆయన తోట ఎనర్జీ లేదు, బ్రెయిన్ పని చేయలేక, ఎనర్జీ లేక అట్లా వచ్చిండు. అదే నీ దగ్గర బ్రెయిన్ పనిచేసి నువ్వు ఒక ధైర్యం గల వ్యక్తివే అనుకో, ఇతర పాజిటివ్ ఉంది, 1,00,000 రూపాయలు తీసుకుపోయి 1 కోటి రూపాయల బిజినెస్ చేసుకొని వస్తావు. ఆ పవర్ కావాలి ప్రతి ఒక్కరికి. అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రమే మనిషి అనేవాడు ముందుకు అడిగే వెళ్తాడు. పాజిటివ్ ఎనర్జీ కావాలి, నీ దగ్గర ఆరా ఉండాలి. ఔరా, ఆ ఆరా అంటే ఒక ప్రతి మనిషికి 9 ఫీట్ల ఆరా ఉండాలి, 3 మీటర్లు కంపల్సరీ. ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరాలు కూడా ఎదుటి వ్యక్తికి తగలాలి మన యొక్క శరీరాన్ని. కానీ కనపడని శరీరము ప్రతి మనిషికి తగులుతుంటుంది, పుషప్ చేస్తుంది. అన్న వస్తుండు అని అంటారు. అందుకే కొంతమందిని చూడండి, ఆయన వస్తుంటే దూరం జరుగుతారు, ఎందుకంటే ఆ ఆత్మ తగులుతుంటుంది అది. అలాంటప్పుడు నీకు ఆరా బాగుందన్నట్టు. ఆరా తగ్గితే ఏమైతే రివర్స్ మాట్లాడతారు. చిన్నపిల్లలు కూడా పో నీతో ఏమైతే పో అంటారు. అప్పుడు మన ఆరా లేదనుకోవాలి. మనం నలుగురు మనల్ని చూసి గౌరవించినప్పుడు ఆరా బాగుంది అనుకోవాలి, అంతే. గురువుగారు, ఇప్పుడు మనిషికి మీరు ఎనర్జీ కావాలంటున్నారు. మనిషికి నవగ్రహాలకు సంబంధించిన ఎనర్జీ, నవగ్రహాల శక్తి బాగుంటే సరిపోతుంది, నవగ్రహాలు అనుకూలంగా ఉంటే సరిపోతుంది అంటారు. మీరు ఎట్లా దాన్ని కులమానంగా చూస్తారు? మీరు దేని ప్రకారం మీరు ఇది చేస్తారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న, అందరికి తెలియాల్సిందే. ఎందుకంటే నవగ్రహాలు అనేటివి నవగ్రహాలే,
కానీ నేను వచ్చి పట్టుకునేటువంటివి కావు అవి. అలాంటిది ఏడా జరగదు. ఏ గ్రహానికి నేను వచ్చి పలానా దగ్గర హైదరాబాద్లో వెంకట్ ఉన్నాడు, పలానా డైరెక్టర్ పోయి పట్టుకోపో అని అంటే ఉరికొస్తుందా? నువ్వు ఎక్కడ కసిగట్టి నీ మీదకి వస్తుందా? అలాంటిది ఏం జరగదు. నీ తాట ఎనర్జీ ఆరా అంటారు. అది ఆరా అంటే నీ దగ్గర పవర్, నీ యొక్క శరీరం యొక్క కాంతి వలయం ఆరా ఎంత ఉంది. ఆరా పెరిగినప్పుడు నీకు ఈ నవగ్రహాలలో ఏ జెమ్ స్టోన్ వస్తుంది ఆ కలర్ థెరపీ అంటారు. ఇది నవగ్రహాలకు దీనికి సంబంధమే లేదు. ఆ కలర్ మన బాడీలో ఫిల్ అయితే మనకు ఒక పవర్ ఎనర్జీ వస్తుంది అంతే. దాన్ని బట్టి జెమ్ స్టోన్ ప్రిపేర్ చేస్తున్నా నేను. ఇట్లా ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి మామూలుగా? 9 కలర్స్. ఇవి 9 కలర్స్. ఇవన్నీ రూబీ, మూన్, బుధుడు, శుక్రుడు, వీటికి సంబంధించిన కలర్సే. ఆ కలర్ను మనం బాడీలో ఫిల్ చేస్తే ఆటోమేటిక్ నీ యొక్క రేంజ్ పెరిగిపోతుంది. ఎట్లా? ఇప్పుడు ఉన్నాయే 7 days. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం నా బాడీలో ఏం కలర్ తక్కువ ఉందనేది మీరు ఎలా చూస్తారు? అదే నీ లాలాజలం పెట్టి నీ ఊమ్ ఇందులో పెట్టినప్పుడు నీకు ఆటోమేటిక్ ఏ కలర్ తక్కువైందో అది చూపిస్తుంది ఆటోమేటిక్. ఇట్లా నీ కలర్ ఏ కలర్ తక్కువైంది అనేది నీకు చూపిస్తుంది. నీకు ఏ కలర్ పెడితే ఎంత దూరం లాంగ్ వస్తుంది డిస్టెన్స్. ఓపెన్ కావద్దు ఇది అలా. ఇప్పుడు నీకు డిస్టెన్స్ లేదనుకో, ఇప్పుడు వెంకట దగ్గర డిస్టెన్స్ ఎలా ఉంది, ఇగో ఓపెన్ ఇట్లా వస్తుంది, ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఇలా కావద్దు. నీ దగ్గర ఆరా ఉంటే ఆటోమేటిక్ ఫిక్స్ అయి ఉంటుంది. అట్లా ఈ టైప్లో స్కాన్ చేసి నీకు ఏ కలర్ రత్నం కావాలి ఆ కలర్ను బాడీలో ఫిల్ చేస్తే ఆటోమేటిక్ నీకు శక్తి వచ్చేస్తుంది. నువ్వు ఏ పని చేయాలన్నా ముందుకే పడతావు. ఎందుకంటే ఒకటే చూడండి, మనం చిన్నప్పుడు మన అమ్మ నాయనలు ఒక ఆంజనేయ స్వామి బిల్లని మెడల్ వేసుకుంటే ఏ రాత్రి కానీ తిరిగినాం అర్ధరాత్రి. ఇప్పుడు కూడా నువ్వు ఒక రత్నం పెట్టుకుంటే నాకు ఈ పని వస్తుంది అనే ఉద్దేశంతో నువ్వు వెళ్ళిపోయి అక్కడ పని అడుగుతావు. అడిగిన పని ఎవరైనా అడగకపోతే పని ఎవరు ఇవ్వరు. ఒక శక్తి నీ దగ్గర నీకు ఉత్సాహం అనిపించింది, పోయి అన్న నాకు ఒక 1000 రూపాయలు కావాలని అడిగే శక్తి వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఇస్తారు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఎవరు తెచ్చిస్తారు? అమ్మ కూడా అన్నం పెట్టదు అడగని. అందుకే నీకు ఒక పవర్, నీ దగ్గర శక్తి కావాలి. మంత్రాలకు తంత్రాలకు భయపడకండి. మంత్రాలు అనేటివి ఏం లేవు. ఇప్పుడు నిజంగా బ్లాక్ మ్యాజిక్ ఉండి అట్లా మంత్రాలు ఉండి ఇట్లా అయిపోతున్నాము, దయ్యం పట్టింది అన్నట్టు వాళ్ళకు కూడా వస్తే మీరు ఏమన్నా క్లియర్ చేస్తారా? వాళ్ళకి సంబంధించి అవి లేనే లేవు. ఉన్నాయి అనుకుని భ్రమపడే వాళ్ళకు నేను 100% ఒక ½ an hourలో వాళ్ళు నవ్వుకున్నట్టు పోయేటట్టు చేస్తా. ఉంటే బాగా ఆలోచన చేయండి. సీఎం కేసీఆర్కు తెలియని మంత్రకాలు లేదు, బాపనోళ్ళు లేరు. ఎన్నో పూజలు యజ్ఞాలు చేసిండు. ఎందుకు ఓడిపోయిండు? మళ్ళీ ఆయన 1,00,000 కోట్లు మంత్రకానికి ఇచ్చి నేనే సీఎం చేయమనే ఉద్దేశం రాకపోతుండేదా? అలా జరగదు. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరగాలి నీకు. నా దగ్గర ఆత్మ ఉంది, నేను బాగున్నా, నాకు శక్తి బాగుంది అంటే ఆటోమేటిక్ నీకు ఒక పవర్ వస్తుంది. నేను రాను పో, నేను ఇంట్లోనే వండుకుంటా, నేను పోను అంటే ఎవరిదో ఏమని చేయలేరు. నీకు ఆ పవర్ కావాలంటే నీవేదో చేసుకోవాలి. దానికి ప్రతిఫలంగా ఒక వర్క్ చేస్తే నీకు ఆటోమేటిక్ అది తోడ్పడుతుంది. నీలో యాక్టివిటీ ఉండాలి, దాంతో పాటు నీ బాడీలో ఎనర్జీ ఉండాలి. అప్పుడే ఫీల్ చేస్తారు. 100% నీ బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోతుంది. ఇక్కడనే ఇక్కడ కూర్చున్నంత సేపట్లోనే నీ తాట ఆ నెగటివ్ థాట్స్ అనేటివే రావు. నీకు ఒక ఫుల్ పవర్ వచ్చినాక నువ్వు ఏం చేస్తావు? ఇంకా నడుపా వెళ్ళిపోదాం, ఆడ పని మీద పోయేదాం, ఆడ పని చేసుకుందాం, ఈడ పని చేసుకుందాం, ఇచ్చేవాని దగ్గర పోదాం, పైసలు ఎందుకు, నా పైసలు నాకు అనే ఉద్దేశం వస్తుంది. నువ్వే నిన్ను డమ్మీ చేసి నువ్వు చేయలేవు తిని ఆ పని అని చెప్పేసి నేను డిస్కరేజ్ చేస్తే నువ్వు పోతావా పనికి? అటువంటిది వద్దు. చెడు రావద్దు. మాటలు, మంచి మాటలు నేర్చుకోండి, మంచిగా జీవించండి, మంచిగా ఉండండి. అంటే ఎనర్జీ మీరు ఇచ్చి ఎనర్జీతో పంపిస్తారు. 100% మీకు నా దగ్గరికి రండి, ఒక్క రోజులనే మార్పు వచ్చేస్తుంది. ఒక్కటే 1 dayలో మార్పు. 1 dayలో మార్పు రాకపోతే మీరు ₹1 కూడా నాకు ఇవ్వకండి. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎనర్జీ చేసుకోండి. నాకు కొంతమంది ఎవరైనా బీద వాళ్ళు ఉంటే కూడా రండి, నేను ఉట్టిగానే చెక్ చేసి పంపిస్తాను. మీరు అక్కడ ఏ రెమెడీ కావాలో చేసుకోండి, బాగుపడతారు. మీ ఇష్టం. నేను డబ్బులకు కూడా మిమ్మల్ని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు బాగుపడి రండి. ఆటోమేటిక్ 1 dayలోనే రిజల్ట్. రాకపోతే దేనికంటే దానికే సిద్ధం.
ఓకే, ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, చాలా అద్భుతం. ఇంటికి కానీ మనిషికి కానీ ఎలాంటి వస్తువులతో రెమెడీ చేస్తారో కొంచెం వివరించండి. మనుషులకైతేనేమో ఈ పెండెంట్స్ అండి. ఈ పెండెంట్స్ ఎవరికైతే ఈ నరదిష్టి ఉందో, నరఘోష ఉందో, బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు కదా, ఈ పెండెంట్ ద్వారానే అన్నీ రిమూవ్ అవుతాయి. ఇది రెడ్ జాస్పరు, ఇది యునోకైట్, ఇది లాపిస్, అంటే ఇవన్నీ ప్రకృతిలో దొరికేటేనా? అన్ని భూమిలోకి వచ్చేటి. లాబ్రోరైట్ స్టోను, ఇవన్నీ స్టోన్సే. నా దగ్గర మంత్రాలకు తంత్రాలకు ఈ తాయెత్తులు కట్టుడు అవి ఉండవు. ఓన్లీ అవి రాయడం చేయడం అలాంటివి ఉండవు. ఓన్లీ జెమ్ స్టోను, రత్నాల దారినే, జాతి రత్నాలే ఇవి. ఈ రత్నాల ద్వారా నీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పాజిటివ్ ఎనర్జీ అండి. ఇక్కడ కూర్చొని నువ్వు ఎంత ఏడ్చుకుంటూ వచ్చినా సరే నవ్వుకుంటూ పోయేటట్టు చేసే జిమ్మదారి నాది. దాని తర్వాత ఈ ఇంటికి వచ్చి ఈ జియోపతికి రాడ్ ఒకటి, ఇంట్లో అష్టదిగ్బంధన 4 మూలలు 4 దిక్కులు బ్రహ్మస్థానంలో ఈ పిరమిడ్ స్థాపిస్తా. ఆ ఎనర్జీ వస్తుంది, అక్కడ నుంచి రిలీజ్ చేస్తా. గురుగారు, ఇప్పుడు ఆ పిరమిడ్స్ ఫిల్ చేస్తాను, అసలు పిరమిడ్స్ అసలు ఏంటి? పిరమిడ్స్తో ఎలా ఎనర్జీ వస్తుంది అసలు? పిరమిడ్ అంటే అన్ని పిరమిడ్లు మీరు అన్నీ చూసే ఉంటారు. ఏడ గుడికి పోయినా పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. పిరమిడ్ అంటే 4 కొలతలతోటి బంధించి అందులోకెళ్ళి ఊర్జా శక్తి ద్వారా రిలీజ్ అయ్యే ఒక శక్తి. అంటే ఒక్కొక్క టెంపుల్లో చూడండి, కరెక్ట్ కొలతలతోటి కట్టిన టెంపుల్లో చాలా పవిత్రత ఉంటుంది. ఆడ పోయి కూర్చున్నాగానే మనశ్శాంతి దొరుకుతుంది. అంటే పిరమిడ్లో ఊర్జా శక్తి రిలీజ్ చేస్తుంది. ఆ ఊర్జాను స్వాగతించినామనుకో ఆటోమేటిక్ నీకు రిలీఫ్ దొరుకుతుంది. గుడిలో పోయి కూర్చున్నామనుకో అదే ఊర్జా వస్తుంది. అదే బయటకు వస్తే మళ్ళీ యథావిధిగా ఏ పనికి పోవాలి ఏమిటా టెన్షనే ఉంటుంది. అందువల్ల పిరమిడ్ అనేది మేము వేరే పిరమిడ్స్ కాదు, ఈ స్టోన్ పిరమిడ్లే వాడతా. స్టోన్ పిరమిడ్స్, ప్లాస్టిక్ పిరమిడ్లు అవి వాడొద్దు, భూమిలో పెట్టొద్దు కూడా. వీటిని ఓన్లీ స్టోన్ పిరమిడ్ పెడితే మనకు ఒక శక్తి పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం చెయ్యికే స్టోన్ పిరమిడ్ పెట్టుకుంటే మనకు పవర్ ఎట్లా వస్తుంది? ఆ ఇంటికి కూడా ఎనర్జీ కావాలి. ఆ ఇంటికి కూడా ఏ మూల రెడ్ జాస్పర్ ఆగ్నేయంలో పెడతాను, వైట్ వచ్చి సెలనైట్ ఈశాన్యంలో పెడతాము. ఇట్లా అన్ని రకాలు. వాయువ్యంలో వచ్చి బూడిద కలర్ పిరమిడ్. బూడిద కలర్ అంటే ఇది ఏ దిక్కు సరిపోయి ఆ పిరమిడ్ పెడితే అక్కడ ఎనర్జీ అంటే అట్లా కూడా చూసుకోవాలి. మళ్ళీ అక్కడ ఆ స్పిరిట్ అనేది ఈ రెడ్ జాస్పర్ పెడితే పోతుందా పోతలేదా, అక్కడ బొక్కలు ఉన్నాయనుకో ఏమన్నా. అంటే ఇప్పుడు మీరు ఈ పిరమిడ్ పెడతారు, మీరు పెట్టిన తర్వాత ఇల్లు కట్టేస్తారు. ఇల్లు కట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఎక్స్పైర్ అనేది ఉంటుందా? దాని తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా ఇంట్లో? నాకు తెలిసైతే ఇప్పటికైతే ఏం జరగలేదు. అట్లా జరిగితే మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది? ఎన్ని సంవత్సరాలు అనేది కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు స్టోన్ పిరమిడ్ అయితే స్టోన్స్ అయితే ఖరాబ్ కావు. కాకపోతే ఏమైనా జియోపతిక్ లైన్లు ఇట్లా మళ్ళీ ఏమైనా పెరిగితే పెరగవచ్చు. ఎందుకంటే భూమిలో బోర్స్ వేయడం వల్ల కలుషితమైన నీరు ఆ కాలువల వల్ల వస్తున్నాయంట. ఏదేదో వచ్చినప్పుడు చేంజ్ అవుతుండొచ్చు. ఈ స్టోన్స్ వల్ల అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యక్తుల వల్ల ఏమైనా వస్తుందా? వేరే ఒక చెడు వ్యక్తులు ఇంట్లోకి వచ్చిపోవడం వల్ల అట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా వస్తుందా? ఇవి ఉంటే రావు. ఇక్కడ ఆల్రెడీ నీకు ప్రొటెక్టర్ అయిపోయి ఉంటుంది. అది ఆల్రెడీ నీకు ఇల్లు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాడు వచ్చినాడు కూడా ఆడెంత చెడుతోటి వచ్చినా నీకు పాజిటివ్ అయిపోతాడు ఆడ. ఎందుకంటే ఇప్పుడు ఒక గుడికి పోయినాం, ఆడ తిట్టుకుంటావా? గుళ్ళే తిట్టుకోలేము. అందుకే ఆ ఇంట్లోకి రాగానే ఆ మనిషి మానవత్వం మంచిగా అయిపోతుంది. చెడు ఉన్నాడు కూడా అబ్బా ఈడ ఏమనొద్దు నాయనా వీళ్ళందరూ పెద్దోళ్ళు ఉన్నారు అని నోరు మూసుకుంటాడు. గురువుగారు, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా జరుగుతున్నాయి ఏజ్ ఎక్కువైపోయి పెళ్ళిళ్ళు కాకపోవడము. ఇప్పుడు ఈ మ్యారేజెస్ గురించి మీ దగ్గరికి వస్తే పరిష్కారం దొరుకుతుందా? ఈ మ్యారేజెస్ అంటే ఇప్పుడు చాలామంది ఏజ్ అయిపోయాక చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర యూవీ అంటారు, అల్ట్రా వైలెట్ అంటారు. బాడీలో ఒక లోహితమైన ఒక ఎనర్జీ ఉండి వాళ్ళు ఏదానికి ఒప్పుకోరు. సరిగా వాళ్ళు నెగటివ్ థాట్స్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ శక్తి ఉంటే, యూవీ ఉంటే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ గంతేలే చూద్దాంలే చేద్దాంలే అనే ఉద్దేశంతో ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కానీ డెడ్ ఎనర్జీ ఉండొద్దు ఒక మనిషి దగ్గర. డెడ్ ఎనర్జీ అంటే నిరాశ, నిస్పృహ, డిప్రెషన్స్ అవి ఉంటే స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్ అవి కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా పాజిటివ్లో వస్తారు ఆటోమేటిక్. 100% నీకు 1 అవర్లో వాళ్ళు కూడా రిపీట్ అయిపోతారు మంచిగా. ఇవన్నీ ఇంట్లో నా దగ్గర మంత్రాలు తంత్రాలతోటి కాదు. నేను ఈ స్కానర్ ఎట్లా చూపిస్తే అట్లే నీ దగ్గర నీకు పాజిటివ్ ఎనర్జీ ఫిల్ చేసిన అనుకో ఆటోమేటిక్ నువ్వే ఆగవు స్వామి. ఎందుకంటే ఒక ఉరికే పులి
బంద్ అయ్యి సపరేట్ కూర్చుంది అంటే దాన్ని నిలబడనియరు పబ్లిక్ కూడా, ఇంకా మీదకెళ్ళి ఇంకో రాయేస్తారు. అలాంటప్పుడు ఈ దాన్ని కూర్చొనియొద్దు, మనం మళ్ళీ పరిగెత్తేటట్టు చేయాలి ఆటోమేటిక్. అది నా ఉద్దేశం. నువ్వు ఎప్పుడైతే నువ్వు మంచి కావాలనే ఉద్దేశం ఉంటుందో నా దగ్గరికి రా, నీకు చూపిస్తా. నీకు చూపెట్టినాకనే నువ్వు నాతో మాట్లాడు. గురుగారు, ఇవన్నీ రెమెడీసు మా ప్రేక్షకులకు అందాలంటే, మా సమాజానికి అందాలంటే ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరనే రెమెడీ చూపించుకోవాలా, మీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? రెమెడీ చూపెట్టుకోవాలి అంటే మనుషులు అయితేనేమో ఇక్కడికి రావాలి, ఇల్లు చూడనీకైతేనేమో ఇల్లు ఇక్కడికి తెలంగా స్వామి, ఆ ఇంటికాడికే పోవాలి. ఇంటికాడికి పోయి పాజిటివ్ ఎనర్జీ, కడప మీద ఎంత ఉంది పాజిటివ్, కడప లోపల ఎంత ఉంది పాజిటివ్, కడప బయట ఎంత ఉంది, ఆ ఈస్ట్ సైడ్ ఎంత పాజిటివ్ వస్తుంది, నార్త్ సైడ్ ఎంత పాజిటివ్ వస్తుంది, సౌత్ సైడ్ ఎంత వస్తుంది, వెస్ట్ సైడ్ ఎంత వస్తుంది, అన్ని దిక్కులు చూసినాక ఆ ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఎట్లకెళ్ళి వస్తుంది అనేది ఏర్పడుతుంది. అక్కడ ఇంటికే పోవాలి, మేము ఇంటికి పోవాలి, ఇంటికానే చెక్ చేయాలి. ఇంటికి వస్తాం, మేము ఇంటికి వస్తాం, చెక్ చేస్తాం, మాకు అన్ని విధాలుగా తెలిసిపోతుంది అక్కడ. ఇక దానిలో మీరు కట్టడాలు కూల్చకుండానే నేను కట్టడాలు కూల్చుడొద్దు. ఇది ఒకటి ఉంది, ఇది ఆగ్నేయంలో ఇటు పెట్టిరు, ఇది ఇటు పెట్టిరు, ఇది కూల్చేయండి, అది కూల్చేయండి, కూల్చే శక్తి అవసరమే లేదు మాకు. ఎనర్జీ మీరు మీ దగ్గర ఉన్న రెమెడీస్తోనే ఎనర్జీ క్రియేట్ చేస్తారు. గోడలు పడగొట్టడము, లక్షల ఖర్చు పెట్టి ఇచ్చే ప్రసక్తి లేదండి? లేదు, అవసరం లేదు. నేను కట్టడాలు కూల్చకుండానే ఎనర్జీ ఫిల్ చేస్తాం. అక్కడ భూమిలో బలం వచ్చినాక ఏది కూలగొట్టితే ఎందుకండి, కూలగొట్టవద్దు. ఈ మనుషులకైతేనే ఇక్కడనే రావాల్సింది. ఎందుకంటే కాస్మిక్ మాస్ కేబుల్ ఉంటుంది, చేయిలో పెట్టాలి, ఒక ఫోటో కొట్టి మీ ఫోటోకి కూడా స్కాన్ చేస్తాం. అన్ని రకాల బాడీలో ఎనర్జీ, ఆ చక్రాలు ఎట్లా పనిచేస్తున్నాయి, మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు ఎట్లా యాక్టివేట్ ఉన్నాయి, ఆ మనిషి ఎట్లున్నాడు, ఎందువల్ల దిమ్ అయిపోతున్నాడు, దాన్ని మొత్తం స్కాన్ చేస్తాం. ఇక్కడ 777 3D స్కానర్ వస్తుంది ఇంకోటి, ఆ స్కానర్ ద్వారా కూడా నీకు మొత్తం రిపోర్టే ఇస్తాం డైరెక్ట్. బాడీలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఎందుకంటే ఉన్నాయి చేయొచ్చు. ఓకే, దీనిలో సమస్య లేదు. నీకు 1 అవర్లో నువ్వు మంచి యాక్టివేట్ అయ్యి వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి. అయితే పిల్లలు చదువులో కొంచెము డల్ ఉన్నాడు, ఇప్పుడు ఎవరైనా సమాజంలో మా పిల్లడు ఎక్కువ చదవాలంటే మా పిల్లడు ఎక్కువ చదవాలి, పిల్లల కోసమే లైఫ్ స్పెండ్ చేస్తారు. మధ్యతరగతి కుటుంబం మరీ ఇంకా ఎక్కువగా స్కూళ్ళకు వేల లక్షల ఫీజులు కట్టి వాళ్ళకి స్తోమతను మించి చదివిస్తున్నారు. దాని గురించి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? చూడు స్వామి, ఎట్లా ఉంటుందంటే చదువు అనేది సరస్వతి కటాక్షం. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఉత్సాహం ఉన్నాడంటేనే చదవగలుగుతాడు. మబ్బు ఉండి నేను మాట్లాడమన్నా నేను కూడా కెమెరా ముందు నేను మాట్లాడలేను. మబ్బు ఉంటే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడగలుగుతాము, దానికి సపోర్ట్ చేయగలుగుతాం. పిల్లలు కూడా అంతే, వాళ్ళు కూడా అల్ట్రావైలెట్ అంటారు, యూవీఏ, లేకపోతే డెడ్ ఎనర్జీ, నిరాశ. చదువుకుంటే వయతి పోతే వయతి అనే ఉద్దేశం. ఆ నిరాశ ఎందుకు వస్తుంది? జీవపతి లైన్లో కూర్చుంటేనే. పుట్టే నువ్వు ఆ గుళ్ళ కూర్చొని చదువుకోమంటే ఆటోమేటిక్ చదువుకుంటాడు. ఈ లైన్లో కూర్చున్నప్పుడు ఈ మెదడు పనిచేయదు. ఎప్పుడు కానీ ప్రతి వ్యక్తి నీకు నిర్మలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలుగుతాడు. నీకు సంతోషంగా ఉంటేనే కదా స్వామి తినడం కానీ చేయడం కానీ. నీకు సంతోషం లేకపోతే ఆగమాగం నిలబడి 4 బుక్కలు తినేసి వెళ్ళిపోతాం. అలాంటిది కాకుండా ప్రతిదీ కూడా సంతోషంతో మీద ఆధారమే. పిల్లలు ఒక్కొక్క రూమ్లో చూడండి, ఒక రూమ్లో చదువుకుంటారు, ఒక రూమ్లో చదువుకోరు. ఎందుకంటే ఈ రూమ్లో లైన్ ఉండొచ్చు, ఆ రూమ్లో లైన్ లేదు, అక్కడ చదువుకోగలుగుతారు. ఇక్కడ ఆ లైన్లో కూర్చుంటే టెన్షను, ఎప్పుడు ఆగమాగం, భయము, ఏదో పోయినోని లెక్క కూర్చుంటారు. అలాంటప్పుడు మనం గమనించాలి, పిల్లలను గమనించి వాళ్ళను ఆ ఇంట్లో ఏదైనా ఉంటే రాడు కానీ ఏదైనా చాలా మట్టుకు గోమతి చక్రాలతోటి ఎక్కువ చేస్తాం. ఆ గోమతి చక్రాలు లక్ష్మీ కటాక్షం సంబంధించినవి. అక్కడ నెగటివ్ ఎనర్జీ కూడా రిమూవ్ అవుతుంది. అంటే కొన్ని రెమెడీస్ ఉన్నాయి, ఎన్ని వాడాలి, ఎట్లా వాడాలి అనేది. అయితే గురుగారు, ఈ మధ్యకాలంలో గోమతి చక్రాలు లక్ష్మీదేవి పూజలో పెట్టి చేస్తున్నారు. అంటే దాన్ని ఇంత పెట్టాలి, ఇంత క్వాంటిటీ అనేది ఏమన్నా ఉంటుందా? ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని చేసుకోవచ్చా? లేదు, దానికి కూడా ఒక రెమెడీ ఉంటుంది. 11 ఉంటాయి. వైట్ వచ్చేసి మామూలు గోమతి చక్రాలు వచ్చి 9 పెట్టాలి, ఒకటి బ్లాక్, ఒకటి రెడ్ పెట్టాలి. 11 గోమతి చక్రాలు పెట్టి ఇంట్లో గంధం కుంకుమతోటి పూజ చేస్తుంటే ఆ ఇంట్లో వైభోగం పెరిగిపోతుంటుంది.
దాన్ని ఎక్కువ కొనుక్కొస్తే ఎక్కువ వస్తుంది అని చెప్పి ఎక్కువ కొనుక్కొచ్చి పెట్టకూడదు అంటారు. ఇప్పుడు ఒక్కటి చూడు స్వామి, మనం అన్నం తినే తిండి కూడా గింతే తింటాం. ఇంట్లో అన్నం బియ్యం బాగున్నాయి కదా అని బాగున్నాడు అయితే తినలేము. ఏదైనా అంతే, ఉన్నదాన్ని ఎక్కువ పూర్తిగా పెట్టుకోవద్దు. ఎక్కువ పవర్ ఎనర్జీ వస్తే ప్రతిదీ 30 నుంచి 40 degrees వరకు ఉండాలి. 100 అయితే ఏమైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇక ఎక్కువ ఉత్సాహం ఏమవుతుంది, ఆయన ఉరికి చెర్లబడ్డట్టు అవుతుంది. అది కాకుండా నెమ్మదిగా తాబేలు లెక్కనే పోవాలి. ఏది పోయినా కుందేలు లెక్క కాదు, తాబేలు లెక్క పోవాలి. ఏది కానీ అరగ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి చెడును కూడా మింగేసి కిందికి పంపించేసేయాలి. పాజిటివ్ మంచితనం పెంచుకోవాలి. ఎప్పుడైతే మంచితనం పెంచుకుంటావో ఎదుటి వ్యక్తి నేను గౌరవిస్తాడు, అక్కడ నీకు గౌరవం దొరుకుతుంది. నీకు ఎక్కువ నేను పబ్లిక్లో మంచి పేరు వస్తుంది ఎప్పుడు కానీ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఇదండి ఈరోజు మనం గణేశాచారి గారితో మీ ఇంట్లో సమస్య ఉన్నా, మీ ఒంట్లో సమస్య ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఉద్యోగం ఇబ్బందులున్నా, మరియు విద్యాపరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి సమస్యకు సైంటిఫిక్గా సైన్స్తో కూడుకొని మీకు పరిష్కారం చూపిస్తా అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సలాం తెలంగాణ. నమస్తే అన్న. నమస్తే అండి. మీరు సైంటిఫిక్ వాస్తు గణేశాచారి గారి దగ్గరికి వచ్చారు కదా. అవును. అసలు ఆయన గురించి మీ ఉద్దేశం ఏంది? ఆయన గురించి మీరు మేము ఆర్థికంగా లారీ ఫీల్డ్లో ఉండి మేము చాలా ఇబ్బందుల్లో పాల్గొన్నట్టు ఇట్లే మాకు వేరే వాళ్ళు చెప్పారు, ఇట్లా పలానా గురువు గారు ఇక్కడ ఉన్నాడు, పలానా చోటకి వెళ్ళి ఉన్నట్టే మేము వచ్చినాము. చూసిన తర్వాత మాకు ఉన్న ప్రాబ్లం 99% సాల్వ్ అయింది. హెల్త్ పరంగా కూడా బాగా లేకుండా హెల్త్ కూడా బాగుంది ఇప్పుడు. అంటే ఎన్ని సంవత్సరాల కింద వచ్చారు మీరు? మేము ఇప్పుడు ఫస్ట్ టైం మేము వచ్చి కూడా 8 years అవుతుంది. మళ్ళీ వచ్చాము. ఇట్లా మేము ఇప్పటివరకు 10-15 సార్లు వచ్చినాం. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా వస్తే గురువు గారు ఇట్లా అయిందంటే. అంటే ఇయర్లీ ఒకసారి వస్తారా? నెలకు 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాను, వచ్చి చూపించుకుంటుంటాను. థ్యాంక్ యూ అండి.